కృష్ణా జిల్లా బంటుపల్లి మండలం పెందూరు గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ శివనాగేంద్ర స్వామికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, రుద్ర హోమం, సుబ్రహ్మణ్య హోమం వంటి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో మహా అన్న సమారాధన చేశారు. కాశీ విశ్వేశ్వర స్వామి వారికి దివ్యమైనటువంటి మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమం అనంతరం ఈ సుబ్రహ్మణ్య హవనాన్ని సేవించుకున్నటువంటి వారికి సమస్తమైనటువంటి ఇష్టకామ్యములు నెరవేరుతాయి. సంతానార్థులకి చక్కని సంతానం, వివాహం కాని వారు సుబ్రహ్మణ్య హవనాన్ని సేవిస్తే వారికి చక్కని వధూవరులు, అలా ఎవరెవరు ఏ ఏ కోరికతో, జ్ఞానం కావలసిన వాడికి జ్ఞానం, విద్య కావలసిన వారికి విద్య, ఇలా అన్నిటినీ ప్రసాదించేటువంటి సుబ్రహ్మణ్య హవనం ఈరోజు విశ్వశాంతి లోక కళ్యాణార్థమై మన పెందరు గ్రామంలో వైభవంగా జరుగుతూ ఇప్పుడు మహాన్యాసం అనేటువంటి కార్యక్రమం జరుగుతోంది. రుద్రాభిషేకానికి ముందుగా అంతటా వ్యాపించినటువంటి ఈశ్వరుడికి నమస్కారం చేసుకుని చేసేటువంటి ఒక చక్కని మహాన్యాస కార్యక్రమం. నమస్కారం చేసుకుని దంపతులు చెప్పండి. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి అనుగ్రహ ప్రాప్త్యర్థం గమనించుకోండి. కాబట్టి అవకాశం ఉన్నంత వాళ్ళు తప్పనిసరిగా రోజు యజ్ఞం చేయాలంటే ఎక్కడ చేస్తారు? మీరు చేసే పనులంతా కూడా వంటగదిలోనే ఉన్నది యజ్ఞకుండం, గ్యాస్ పొయ్యి, అదే యజ్ఞకుండం. దానికి కూడా అందుకనే పూర్వకాలం మీరు గమనించగలరు. పాలు కాస్త అన్నం వంట కాస్త ఆ పొయ్యిలో వేసేవాడు అన్నం అంటారు. ఎవరికైనా గుర్తుంటే ఎవరికైనా గుర్తుండగా మా పాలు పంపించిన అన్నం వండినా అన్నం తీసి కాస్త ఆ పొయ్యిలో వేసేవాడు. అంటే అగ్నిదేవుడు గడి ప్రసాదం తినే ఆహారాన్ని విహీనంగా చేసినటువంటి వాటిని స్వీకరించడం వల్ల అలాంటి రకాల పనులు చేసి కష్టాలు కూడా గమనించుకోండి. కాబట్టి అవకాశం ఉన్నంత వాళ్ళు తప్పనిసరిగా భక్త మహాశయులకు మనవి. మన పెందరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వక్కపాటి అంజిబాబు గారి గృహమునందు స్వయంభుగా వెలిసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి పుట్ట ఈ శివాయ గురవే నమః. ఈరోజు పెందూరు గ్రామంలో వేంచేసినటువంటి వక్కపాటి అంజిబాబు గారి గృహం దగ్గర స్వయంభుగా వేంచేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి పుట్ట దగ్గర ఇది 6వ సంవత్సర వార్షికోత్సవ కార్యక్రమం. దీనిలో భాగంగా ఈరోజు విశ్వశాంతి లోక కళ్యాణార్థమై అన్నపూర్ణ విశాలాక్షి సహితుడైనటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమం, అలాగే లోక కళ్యాణం కోసమై సుబ్రహ్మణ్య హవనం అనేటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఈ సుబ్రహ్మణ్య హవనం చేయటం ద్వారా లోకల్లో ఏ విధమైనటువంటి ఉపద్రవాలు లేకుండా సకాలంలో మంచి వర్షాలు పడి పంటలన్నీ కూడా సుభిక్షంగా పండి సర్వజనులందరూ కూడా సుఖించాలి అని, ఈ భారతదేశమంతా కూడా మంచి అభివృద్ధి చెంది
లోకల్లో ఉండేటువంటి ప్రజలు ప్రాణులు అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి అని ఈరోజు సుబ్రహ్మణ్య హవనం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి పాల్గొంటున్నారు. ఈ సుబ్రహ్మణ్య హవనాన్ని సేవించుకున్నటువంటి వారికి సంతానార్థులకి సంతానం, వివాహం కాని వారికి వివాహము, ఇలా ఎవరెవరు ఏ ఏ కోరికతో సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి వారితో ఉండేటువంటి అనుబంధం అంతా ఇంత కాదు. ఎందుకంటే మనకు పెట్టే పేర్లలో సుబ్రహ్మణ్యేశ్వరరావు, నాగరాజు, నాగరాణి, ఇలా ఆ పేర్లు కూడా సుబ్రహ్మణ్య స్వామి నామాలే మనకు పెడతారు. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి వారు ఈ భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని కూడా నిరంతరం రక్షించి కాపాడాలి అని లోక కళ్యాణం కోసమే సుబ్రహ్మణ్య హవనం జరుగుతుంది. శివాయ గురవే నమః.